అసోంలో ఎన్డీఏ కూటమి విజయం వైపు అడుగులు వేస్తున్నాయి. అసలు తమిళనాడులో ఊహించని ఈ మార్పు ఎందుకు వచ్చింది? మనతో జాయిన్ అవుతున్నారు చర్చలో సెఫాలజిస్ట్ ఆరా మస్తాన్ గారు, అట్లాగే ఇట్స్ టీవీ సిఇఓ శివరాచల గారు. ఫస్ట్ నేను మస్తాన్ గారి దగ్గరికి వెళ్ళాలనుకుంటున్నాను. మస్తాన్ గారు, ఈ ఊహించని మార్పు, ఎవ్వరూ అంచనా వేయలేని మార్పు తమిళనాడులో ఒక్కసారిగా ఎలా విజయ్కి ఇంత టర్న్ ఎట్లా వచ్చింది? సో విజయ్ ప్రారంభం నుండి కూడా ఖచ్చితంగా ప్రభావం చూపుతాడు అనేటువంటి విషయంలో ఎవరికేమీ భేదాభిప్రాయాలు లేవు. అందరికీ ఒకటే అభిప్రాయం, విజయ్ అనేటువంటి వ్యక్తి బలమైనటువంటి ప్రభావం చూపుతాడని. అయితే తను 100 స్థానాలకు మించి వస్తాయి అనేటువంటి విషయంలో మాత్రం అనేక సర్వే సంస్థలు అనేక రకాలుగా వారి యొక్క ప్రిడిక్షన్స్ ఇవ్వడం జరిగింది. ఒక యాక్సిస్ మై ఇండియా ప్రదీప్ గుప్తా తప్పితే ఎవరు కూడా ఇంత ఖచ్చితమైనటువంటి ప్రిడిక్షన్ ఇవ్వడం జరగలేదు. కానీ మేము కూడా అక్కడ పనిచేసినప్పుడు గమనించింది ఏంటంటే 18 నుండి 25 సంవత్సరాల వయసు ఉన్నటువంటి యువత 75% స్పష్టంగా విజయ్ వైపు ఉన్నారు. వారు ఓటు వేస్తాము అని చెప్పడమే కాకుండా వారి కుటుంబ సభ్యులను కూడా ప్రభావితం చేసేటువంటి పనిలో వాళ్ళు ఉన్నారు. సో అందుకనే విజయ్ ఒక్కరే రాష్ట్రమంతా ఎలా తిరుగుతున్నారు అని అనేక రాష్ట్రాల్లో ఉండే రాజకీయ నాయకత్వం ఆరాధీయడం ప్రారంభించింది. కానీ వాస్తవం ఏమంటే విజయ్ ఒక్కడే, కానీ విజయ్ కోసం పనిచేస్తున్నటువంటి ఇంకొక విజయ్ ప్రతి ఇంట్లో వాళ్ళ యువకుడి రూపంలో, కొడుకు రూపంలో కనబడ్డాడు. దాంతో ఈరోజు భారీ స్థాయిలో అతనికి సీట్లు కానివ్వండి, ఓట్లు కానివ్వండి. సో మేమందరం ఒక 22% అట్లా పర్సంటేజ్ ఆఫ్ ఓట్స్ వచ్చే అవకాశం ఉందనుకున్నాం. కానీ ఈరోజు ఆ పర్సంటేజ్ కూడా మించి రాబోతా ఉన్నాయి. ఖచ్చితంగా పార్టీ ప్రారంభించిన 2 సంవత్సరాల్లో తమిళనాడు లాంటి రాష్ట్రంలో ఎన్నో రాజకీయ పార్టీలకు కేంద్ర బిందువైనటువంటి తమిళనాడు రాష్ట్రంలో ఈ స్థాయి ఫలితం విజయ్ సాధించడం మాత్రం ఖచ్చితంగా అభినందించవలసినటువంటి విషయం. అంటే ఎన్టీఆర్ 83లో ఎన్టీఆర్ కూడా ఇదే తరహా విజయాన్ని అందుకున్నారు తెలుగు ఆంధ్రప్రదేశ్లో. విజయ్కి ఎన్టీఆర్ పోలిక చూడొచ్చా మనం ఇక్కడ? అంటే చూడలేము సార్, ఎందుకంటే ఎన్టీ రామారావు గారు ఆనాడు ఒక జాతీయ పార్టీ మీద, అంటే ఎప్పుడైనా సార్ జాతీయ పార్టీ మీద వ్యతిరేకత పెంచి పోషించడం అనేటువంటిది చాలా తేలిక. దట్టు అప్పటి వరకు కేవలం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమే ఆంధ్రప్రదేశ్లో ఉన్నది. ప్రజాస్వామ్యం ప్రారంభమైనటువంటి కాంగ్రెస్ ప్రభుత్వమే ఉంది కాబట్టి ఏకపార్టీ ప్రభుత్వం మీద ఎన్టీ రామారావు గారు చాలా తేలికగా విజయం సాధించగలిగారు. ఎన్టీ రామారావు గారి కంటే ముందు వచ్చినటువంటి వారు ఎవరై కూడా, అది స్వతంత్ర పార్టీ అయినా, సమతా పార్టీ అయినా, కమ్యూనిస్టు పార్టీలైనా, జస్టిస్ పార్టీ అయినా, జనతా పార్టీ అయినా, ఏ పార్టీ అయినా 294 నియోజకవర్గాల్లో అభ్యర్థులను నిలిపి మేము ప్రభుత్వంలోకి వస్తాము అని చెప్పిన దాఖలాలు లేవు అంతకుముందు. మొట్టమొదటిసారిగా 1983లో ఎన్టీ రామారావు గారు ఆ పనిచేశారు. 294 నియోజకవర్గాలు, అంటే ఒక 5 నియోజకవర్గాలు ఆనాటి సంజయ్ విచార్ మంచ్కి ఇవ్వడం జరిగింది. రాష్ట్రీయ సంజయ్ విచార్ మంచ్ మేనకా గాంధీ గారి నేతృత్వంలో ఒక 5 స్థానాలు ఇవ్వడం జరిగింది. సో అప్పటికి పార్టీ రిజిస్ట్రేషన్ పూర్తి కాకపోతే తెలుగుదేశం పార్టీ సింబల్ మీదనే 5 సీట్లు మాత్రం బయటకు ఇవ్వడం జరిగింది తప్పితే. కాకపోతే మీకు తమిళనాడు విషయానికి వచ్చేటప్పటికి అలా కాదు కదా. తమిళనాడులో జాతీయ పార్టీల అధికార ఇది ముగిసిపోయి కూడా 30 ఏళ్ళు అవుతుంది. ఇప్పుడంతా కూడా ప్రాంతీయ పార్టీలు, 2 బలమైన ప్రాంతీయ పార్టీలు, డిఎంకే, ఏఐడిఎంకే చిన్న పార్టీలు కాదు, 2 బలమైనటువంటి. డిఎంకే అయితే చివరి 5 సంవత్సరాలు వాళ్ళే ఉన్నారు ఈ రోజు వరకు. ఏఐడిఎంకే అయితే అంతకుముందు 10 ఏళ్ళు వాళ్ళే ఉన్నారు. ఇటువంటి బలమైనటువంటి 2 పార్టీల్ని ఢీకొట్టి ఈరోజు అతను అధికారంలోకి రాబోతూ ఉన్నాడు. ఫలితాలు చూస్తుంటే ఖచ్చితంగా అతను ముఖ్యమంత్రి అయ్యేటువంటి సమయం అతి దగ్గరలోనే ఉందనిపిస్తుంది. ఆ తక్కువ పడేటువంటి సీట్లు ఏదో ఒక రాజకీయ పార్టీ అక్కడ 2-3 స్థానాలు సాధించేటువంటి వీసీకే, కమ్యూనిస్ట్ లాంటి పార్టీలు ఎవరో ఒకళ్ళు ముందుకు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఎన్టీ రామారావు గారిని, విజయ్ గారిని కంపేర్ చేయలేము. అదే సినిమా వాళ్ళు కాబట్టి సినిమా వాళ్ళతో మీరు అట్లా సినిమా వాళ్ళతో కంపేర్ చేయాల్సి వస్తే చాలామందిని కంపేర్ చేయాల్సి ఉంటుంది. దేశంలో అనేక మంది రాజకీయాల్లోకి వచ్చారు సినిమా వాళ్ళు. కానీ ఎన్టీ రామారావుతో కంపేర్ చేయడానికి ఎన్టీ రామారావు గారు జాతీయ పార్టీని ఢీకొన్నారు. జాతీయ పార్టీని ఢీకొనడం ఎప్పటికైనా తేలిక, గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ప్రాంతీయవాదం పేరుతో, రాష్ట్రం పేరుతో, భాష పేరుతో, కులం పేరుతో, రకరకాల వాదాల పేరుతో కొట్టచ్చు జాతీయ పార్టీ. కానీ ప్రాంతీయ పార్టీలు ఆల్రెడీ ఎప్పటికే ఉన్నాయి. ఏదైతే తమిళనాడులో బలమైనటువంటి ద్రవిడవాదం ఉందో, నేను ఆ ద్రవిడవాదం జోలికి పోను అని చెప్పి అధికారంలోకి వచ్చాడు. ఇది గొప్ప విషయం. అధికారంలోకి వస్తున్నాడు. కాబట్టి ఖచ్చితంగా విజయ్ ఇట్స్ ఏ యూనిక్ ఎగ్జాంపుల్ ఫర్ ఫ్యూచర్ పాలిటిక్స్ అండి, అందులో అనుమానం లేదు. అంటే ఓటరు మనసును మార్చడంలో విజయ్ నుంచి ఆకట్టుకున్న అంశాలు ఏంటంటే, అంటే మనసును ఆకట్టుకోవడం అనే దానికంటే ఇప్పటికే ఉన్నటువంటి ప్రభుత్వాల మీద, నాయకుల మీద విసిగి వేసారినటువంటి జనం ప్రతిరోజు ఆల్టర్నేటివ్ కోసం ఎదురు చూస్తూనే ఉంటారండి.
ఈ ఆల్టర్నేటివ్ కోసం ఎదురు చూస్తున్నటువంటి వాళ్ళ సంఖ్య ఎక్కువైనప్పుడు రాజకీయ అధికారం మార్పిడికి అవకాశం ఉంటుంది. ఈ రాజ్యాధికార మార్పిడికి అవకాశం ఉంది అని తెలుసుకొని ఎవరైతే రాజకీయాల్లోకి వస్తారో వాళ్ళు సక్సెస్ అవుతారు. సో విజయ్ గారి విషయంలో జరిగింది అదే. విజయ్ గారు వచ్చి ఏదో చేస్తారు అనే దానికంటే కూడా ఈ ఉన్న వాళ్ళకంటే కూడా బెటర్గా ఏదైనా చేయగలుగుతాడు అనేటువంటి దాన్ని ఎక్స్పెక్టేషన్స్ అంటారు, యాస్పిరేషన్స్ అండ్ ఎక్స్పెక్టేషన్స్ అంటారు కదా. అది తమిళనాడు ప్రజల్లో బలంగా ఉన్న కారణంగా ఈరోజు విజయ్ గారికి ఈ స్థాయి మద్దతును తమిళనాడు ప్రజలు ఇవ్వటం జరిగింది. అంటే స్టాలిన్ పొదపించే స్ట్రాంగ్గా ఉన్నాడు, స్ట్రాంగ్ సీఎం. ఒక రకంగా చెప్పాలంటే ఒక దశలో దక్షిణాది వాయిస్గా కూడా స్టాలిన్ నిలబడ్డాడు. స్టాలిన్కి ప్రజల్లో కూడా ఆ ఫాలోయింగ్ కనిపించింది. ఎక్కడ చూసినా కొంత ప్రభుత్వ వ్యతిరేకత ఉన్నట్టుగా ఎక్కడ కనిపించదు. ఎలక్షన్ అయిపోయినప్పుడు నిన్న ఎగ్జిట్ పోల్స్ వచ్చే వరకు కూడా. ఎందుకు ఒక్కసారిగా స్టాలిన్ ఈ స్థాయికి పడిపోవడానికి కారణం ఏమిటి? వాస్తవంగా జాతీయ స్థాయిలో చూస్తే కాంగ్రెస్ పార్టీ కంటే కూడా బలంగా మమతా అండ్ స్టాలిన్ ఇద్దరు కూడా బీజేపీకి వ్యతిరేకంగా పార్లమెంట్లో కానివ్వండి బయట కానివ్వండి పోరాటంలో చాలా ముందంజలో ఉన్నారు. చాలా సందర్భాల్లో కాంగ్రెస్ కంటే కూడా వీళ్ళు బలంగా పోరాడుతున్నారు అనేటువంటి భావన దేశ ప్రజల్లో కలిగింది. అయితే ఒకానొక సందర్భంలో అవి శృతిమించి కూడా చేయటం జరిగింది. సరే, రాజకీయాల్లో మనమేమి కొలమానాలు కొలబద్దలే ఉండవు, ఇంతవరకే చేయాలి ఇంతవరకే చేయాలి. బట్ స్టాలిన్ మమతా మాత్రం కాంగ్రెస్ కంటే చాలా అగ్రెసివ్గా బీజేపీ మీద పోరాటం చేయటం విషయంలో ముందు ఉన్నారు, అనుమానం లేదు. అయితే ఆ పోరాటం కనీసం తన రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజల్ని ఆకట్టుకుంటున్నానా లేదా అనేటువంటిది ఆయన చెక్ చేసుకోవడంలో విఫలమయ్యాడనేది అర్థమవుతుంది. రెండోది, ప్రజలు తమకు కావాల్సినటువంటివన్నీ చేసిన తర్వాత మిగతా పోరాటాల పట్ల మద్దతు తెలుపుతారు తప్పితే తమకు కావాల్సినవి చేయకుండా అధికారం ఇచ్చినటువంటి తమను సంతృప్తిపరచకుండా, అధికారం స్టాలిన్ అనేటువంటి వ్యక్తిని ముఖ్యమంత్రిని చేసింది తమిళనాడు ప్రజలు. తమిళనాడు ప్రజలు చేసిన తర్వాత తమిళనాడు ప్రజలకు ఏమి కావాలో వారికి అది చేయకుండా ప్రపంచవ్యాప్త పోరాటాలు చేసినా పెద్ద ప్రయోజనాలు ఉండవు, ఉపయోగం ఉండదు. కాబట్టి తమిళనాడు ప్రజలు ఏదైతే ఆశిస్తున్నారో ఆ ఆశిస్తున్నటువంటి దాన్ని స్టాలిన్ గారు ఇవ్వలేదు అనేది మాత్రం ఈ ఫలితాలను బట్టి అర్థమవుతుంది. ఎందుకంటే 3వ స్థానానికి రావడం అనేటువంటి చిన్న విషయం కాదు. అక్కడ ఇంకో క్వశ్చన్ కూడా రైజ్ అవుతుంది. ఎందుకు ఏఐడిఎంకే అంటే ఏఐడిఎంకే చాలా థర్డ్ పొజిషన్లో ఉంది. నిజంగా ఎగ్జిట్ పోల్స్ అన్ని చూస్తూ వస్తే ఏఐడిఎంకే థర్డ్ పొజిషన్లో ఉంది. ఫస్ట్ బ్రేకింగ్ వస్తుంది, తీసుకుందాం. ఓకే, ఈ మొత్తం